आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, सिबाबुल मुमिन फुसूक़ुन व क़ियालुहु कुफ़्रुन। बुखारी शरीफ। मुमिन को गाली देना गुनाह है और उससे जंग करना कुफ्र है। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ के वालिद की कल आखिरी रसूमात अदा कर दी गई। कल अपनी मसरूफियत के चलते रियासती वजीर बल्दी नज़्म व नस्र के तारक रामाराव ने आखिरी रसूमात में शिरकत ना कर सके थे। आज दोपहर उन्होंने महबूब नगर में डॉक्टर वी श्रीनिवास गौड़ के मकान पहुंचकर वजीर मौसूफ के वालिद की तस्वीर पर गुलहाए अकीदत पेश किए और डॉक्टर वी श्रीनिवास गौड़, उनकी वालिदा और दीगर अरकान ख़ानदान को पुरसा दिया। वज़ीर मौसूफ के हमरा साबिक़ मेयर हैदराबाद कोंतू राम मोहन भी मौजूद थे। क़ब्ल इसके रियासती काबीना की खातून वज़रा वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी और वज़ीर बहबूदी ख़वातीन और अतफ़ाल सत्यावती राठौड़ ने भी आज महबूब नगर पहुँचकर डॉक्टर वी श्रीनिवास गौड़ के अरकान ख़ानदान से मुलाकात की और पुरसा दिया। इसके अलावा आज भी कई सियासी कायदीन का डॉक्टर वी श्रीनिवास गौड़ से मुलाकात के लिए आने का सिलसिला जारी रहा। कौमी रोड सेफ्टी की अख्तामी तकरीब का ज़िला महबूब नगर मुस्तक़र के RTC डिपो में इनेकाद अमल में लाया गया। इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से DSP श्रीधर ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि RTC शोबे में सड़क हादसात की शरह में बहुत कमी वाक़ई हुई है और इसे सिफर पर लाने की कोशिश की जानी चाहिए। और इस मौके पर उन्होंने इस बात की तरफ जोर दिया कि ड्राइवरों को चाहिए कि ड्राइव करने के दौरान किसी भी हालत में सेलफोन पर बात ना करें और पुरसुकून अंदाज में बसों को चलाएं। इस मौके पर RTC रीजनल मैनेजर उषा देवी ने कहा कि महकूमा RTC मुसाफिरों को बेहतर खिदमात पहुंचाने को यकीनी बना रहा है। इस मौके पर 2 टाउन CI श्रीनिवास चारी, नागर कर्नूल डिवीज़न मैनेजर रामू ने भी खिताब किया। వేదిక మీద మిత్రులు RTC ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. ఖచ్చితంగా నారాయణపేట నుంచి RTC స్ట్రైక్ అయ్యే టైంలోనే ఇక్కడికి వచ్చారు. ఒక 1 మంత్ అక్కడ నారాయణపేట DSP గారు చూశారు. తర్వాత మీరు ఇక్కడ చాలా ఎంప్లాయీస్ ఉన్నారు నారాయణపేటతో పోలిస్తే, చాలా పెద్ద డిపో ఇది. మీ అందరితో ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఫస్ట్ DM గారికి మరియు మేడం అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ చాలా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్సిడెంట్స్ ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి చిన్న యాక్సిడెంట్స్ కూడా లెక్కలోకి తీసుకొని మన డీజీ గారి లెవెల్లో హైదరాబాద్ నుంచి స్టేట్ లెవెల్లో ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి,
దానికి ఎవరు కారణాలు ఏంటి అనేది చాలా మైన్యూట్గా చూస్తున్నారు. 304A ఇక్కడ 304A అంటే డెత్, యాక్సిడెంట్ ద్వారా జరిగే డెత్ మన దగ్గర మహబూబ్నగర్లో చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే సంగారెడ్డి, నిజామాబాద్ అక్కడ హైవేలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళతో పోలిస్తే నెక్స్ట్ మన మహబూబ్నగర్ వస్తుంది, ఎందుకంటే మనకి హైవే ఉంది కాబట్టి. అందులో ఒక 0.5%, 0.1% కూడా ఆర్టీసీ ఉండదు. దానికి మీ అందరికీ రెస్పెక్ట్ ఉంది. చాలా వరకు ఆటోస్ మ్యాక్సిమం యాక్సిడెంట్స్, లేకపోతే లారీలు, ట్రక్కులు. వాళ్ళు ఏంటంటే మనకు డిసిప్లిన్ అనేది ఉండదు. రోడ్ పక్కన ఎక్కడ డాబాలు ఉంటే మద్దు కొట్టి నడిపిస్తారు. తర్వాత ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నడిపిస్తూనే ఉంటారు కంటిన్యూగా. ఆ అలర్ట్నెస్ అనేది పోతుంది. మీరు ఏంటంటే టైంలీ షిఫ్ట్ డ్యూటీ ఎక్కుతారు, టైంలీ దిగిపోతారు కాబట్టి ఆ ఉన్నంతసేపు హై అలర్ట్గా ఉంటారు. మీరు సెల్ ఫోన్లో పెట్టుకొని మాట్లాడకూడదని మీకు తెలుసు. తర్వాత యాక్సిడెంట్ అయితే తర్వాత మళ్ళీ మీ డిపార్ట్మెంటల్గా మీకు పనిష్మెంట్స్ ఉంటాయి, ఆ కేసు ఎదుర్కోవాలి, అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నడిపిస్తారు. చాలా సేఫ్టీ. అది ప్రజలందరికీ చాలా వరకు ఇంకా వాళ్ళ లోపలికి పోలేదు. ఆటోలు మినీ ట్రక్కులు ఎక్కే బదులు, ప్రైవేట్ బస్సులు ఎక్కే బదులు ఆర్టీసీ బస్సు మనకు చాలా సురక్షితము అని చెప్పేసి ఇంకా ప్రజలకు ఇంకా పోవాల్సిన అవసరం చాలా ఉంది. రీజన్ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నామండి. రేపు అంటే ఫిబ్రవరి 17తో ఇది లాస్ట్ అవుతుంది. జనవరి 16th ప్రారంభమైన మాసోత్సవాలు రేపటితో ముగుస్తాయి. రోడ్డు భద్రత అన్నది మా ముఖ్య లక్ష్యం. ఎందుకంటే కార్పొరేషన్లో డ్రైవర్ మీద ఒక 50 ప్యాసింజర్స్ యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా నడుపుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అందులో లాంగెస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసి రీజన్లో అందరినీ సత్కరించడం జరిగింది. మాకు యాక్సిడెంట్ రేట్ అని ఒకటి ఉంటుందండి. అది 10,000 కిలోమీటర్లకి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయని దాన్ని బట్టి మేము యాక్సిడెంట్ రేట్ని డిసైడ్ చేస్తాము. ఈ జిల్లాది వచ్చేసి 0.06 యాక్సిడెంట్ రేట్ ఉంది. అంటే గత సంవత్సరం జనవరి 20 నుంచి ఈ జనవరి 21 వరకు సుమారుగా 34 యాక్సిడెంట్స్ అయ్యాయి. అందులో 20 మాత్రం ఫ్యాటల్ అయ్యాయి. ఫ్యాటల్ అంటే ప్రాణ నష్టం జరిగిన యాక్సిడెంట్స్ 20 జరిగాయి. దానివల్ల మాకు కాంపన్సేషన్ అమౌంట్ సుమారుగా 96 లక్షలు కార్పొరేషన్ భరించవలసి వచ్చింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మేరకు కూడా మనం ప్రమాదరహిత కార్పొరేషన్ తేవచ్చుననేసి మా బ్రాండ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది మేము వీళ్ళకి సందేశిస్తూ ఈ నెల రోజులు కూడా మేము రోజువారీగా ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే అని, వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా మానసికంగా ఎలాంటి ఇది చేయాలనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. सीएलपी रहनुमा भट्टी विक्रमार्का ने आज काश्तकारों से आमने सामने मुलाकात की एक हिस्से के तौर पर चरचल्ला हल्के के मौजे गंगापुर का दौरा किया। इस मौके पर मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में भट्टी विक्रमार्का ने हुकूमत से ओदंडापुर मौजे के लोगों को R&R पैकेज देने का मुतालबा किया और साथ ही उन्होंने ये भी मुतालबा किया कि 2013 के अराजी हुसूल एक्ट के तहत मुतासिरीन को मुआवजा फराहम किया जाए और मजीद कहा कि ओदंडापुर रिजर्वायर के तहत मकानात खोने वाले अफराद को मकान और अपनी ज़मीनें खोने वालों को ज़मीन फराहम की जाए और दलित कबाइल को दोहरी ज़मीन दी जाने का मुतालबा किया। इस मौके पर साबिक MP मधु याशकी गौड़, AICC किसान सेल नायब चेयरमैन कोदंडा रेड्डी, जिला महबूब नगर सदर उबैदुल्ला कोतवाल, साबिक MLA चल्ला वंशीचंद रेड्डी और दीगर मौजूद थे। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। దానికి రావాలి సార్, చూసి రావాలి సార్, రాలేడంట పెద్ద సారు. మీ పాదాలకు 10,000 శరణార్థి కానీ మా ఊరికి వచ్చి మాకు ఇల్లు భూమి సార్. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ తీసుకుంటూ ఊరు కూడా ఖాళీ చేపిస్తూ వాళ్ళకి R&R ప్యాకేజ్ భారత పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇవ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానిక ప్రభుత్వం బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్ని అవమానపరచడమే. 2013 చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, భూమి వాళ్ళకి భూమి ఇవ్వాలి. అయితే దళిత గిరిజనులు అయితే భూమి డబల్ ఇవ్వాలి.
ఒకవేళ డబ్బులే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే పేద దళిత గిరిజనులతో పాటు పేదవాళ్ళకు కూడా పంచినటువంటి భూముల్ని ఇవాళ ధరణిలో నిషేధిత దాంట్లో పెట్టి వాళ్ళ పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ భూముల్ని ప్రభుత్వాలు ఎరిగి కూర్చుకునేటువంటి ఒక దుర్మార్గ కార్యక్రమానికి తెరలేపింది. మోతుబరులో లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అసైన్మెంట్ ల్యాండ్స్. దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు పేదవాళ్ళందరూ కూడా భూమి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒక శంకారావం పూరిస్తే తప్ప మీ భూములు మీకు రావు. ఆ భూములు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దానికోసం ఒక కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ సిఎల్పి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. एमएलसी कलवाकुंटला कविता के जिला जोगुलांबा गढ़वाल के दौरे के मौके पर देवरकद्रा रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी की निगरानी में कोत्ताकोटा सदर नशीन बल्दिया पोगाकू सुखेशनी ने जोश खरोश के साथ इस्तकबाल किया और इस मौके पर वहां मौजूद पार्क में एमएलसी कविता और आला वेंकटेश्वर रेड्डी ने लगाए हुए पौधों के पास इस बात का हलफ लिया कि इस माह की 17 तारीख को वजीर आला केसीआर की सालगिरह की मुनासिबत से शजरकारी को मुतासिर कुन तौर पर करेंगे। कोत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असर की रिपोर्ट। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఆలన నాయకత్వం వర్ధిల్లాలి. जिला रंगारेड्डी के इब्राहिमपट्टनम बस डिपो के रूबरू एसएफआई की निगरानी में तलबा ने देहातों तक बस की सहूलियत फराहम करने का मुतालबा करते हुए एहतजाजी धरना मुनज़्ज़म किया और इस मौके पर एसएफआई जिले सेक्रेटरी शंकर ने कहा कि कोरोना वबा के आगाज से ही तलबा को तालीम हासिल करने में कई एक दुश्वारियों का सामना करना पड़ा है, जबकि तमाम महकमों में कामों का आगाज किया गया, लेकिन तलबा को तालीम हासिल कराने में हुकूमत नाकाम रही। उन्होंने इस मौके पर कहा कि देहात के तलबा को बसों की सहूलत ना होने की वजह से खानगी गाड़ियों पर सफ़र करना पड़ रहा है, लेकिन इस सफ़र के लिए अखराजात में दुश्वारी हो रही है। उन्होंने हुकूमत से मुतालबा किया कि तलबा की परेशानियों को सामने रखते हुए हर मौजे तक बसों की फराहमी को यकीनी बनाएं। కళాశాలలో ఉన్న విద్యార్థులందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి రోడ్లు దిగ్బంధం చేసే మీ సమస్య పరిష్కారం వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా నడపకపోవడం, బస్సులు నడపట్లేదు. ఈరోజు విద్యార్థులు ఛార్జీలు పెట్టుకుని ప్రైవేటు వెహికల్స్ ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వెహికల్లో వచ్చిన రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం రాష్ట్రంలో చాలా సందర్భాలు చూసాం. కాబట్టి ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభించిన ఇప్పటికీ అన్ని సమస్యలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మనం చూసాం, పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతా ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రభుత్వ వాహనాలు ఎందుకు నడపట్లేదని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. దానితో పాటు ఈ రోజు బస్ పాసులు ఇవ్వడంలో కూడా ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 15 రోజులు గడుస్తా ఉన్నాం, ఇప్పటికీ బస్ పాసులు ఇవ్వకుండా బస్ పాసులు అప్లై చేసుకున్న మార్చిలో వచ్చే విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా విద్యార్థులు బస్ పాసులు ఇవ్వకపోవడం ద్వారా ఛార్జీలు పెట్టుకుని ఇంట్లో 2 ముగ్గురు ఉంటే తల్లిదండ్రులు ఛార్జీలు వచ్చినటువంటి కష్టాన్ని ఛార్జీల వరకే ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం వెంబటే బస్సులు నడపాలి, బస్సుల విద్యార్థులు ఖచ్చితంగా వెంటనే బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ధర్నాకే కాదు, అవసరమంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపునిచ్చి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।